ఇల్లు దుమ్ము లేకుండా క్లీన్గా నీట్గా మెరిసిపోవడం ఎవరైనా కోరుకునేది. కానీ దాని వెనకాల ఉండే క్లీనింగ్ పనే చాలా కష్టం. లైఫ్ లాంగ్ ఒక సైకిల్లా చేస్తూనే ఉండాలి. మా ఇంట్లో బయట నుంచి వచ్చే డస్ట్ చాలా ఎక్కువ. ఎందెందు వెతికినా అందందే కలదన్నట్టు డస్ట్ పట్టని ప్లేసే ఉండదు. ఇంకా మా ఇంట్లో అవి ఉంటున్నాయా, వాటింట్లో మేము ఉంటున్నామా అన్నట్టుగా స్పైడర్స్ కూడా ఎక్కువే. వీటి మధ్య ఎంతైనా ఇల్లు నీట్గా ఉంచడం అనేది చాలా ఛాలెంజింగ్ పని. ఇంకా పండుగలు వస్తుంటే అదొక స్ట్రెస్, అన్నీ క్లీన్ చేయాలి అని. ఇంకా లాభం లేదు, క్లీనింగ్ అంతా ఒక పద్ధతిలో జరిగేలాగా ఒక మంచి సిస్టమ్ పెట్టుకోవాలి, ఈ క్లీనింగ్ పని ఫుల్ కంట్రోల్లోకి తీసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. ఈరోజు వీడియోలో మా ఇంట్లో క్లీనింగ్ చేస్తూ నేను మా ఇంటిని క్లీన్గా పెట్టుకోవడానికి పెట్టుకున్న క్లీనింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాము. సిస్టమ్ అంటే ఏంటి, ఎలా ప్లాన్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది అనేది కూల్గా రియలిస్టిక్గా మాట్లాడుకుందాం. అలానే చాలామంది మా చిమ్నీ గురించి, దాని క్లీనింగ్ గురించి అడిగారు, అది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మా ఇంటి క్లీనింగ్తో పాటు మీ ఇంటి క్లీనింగ్ని ఈజీ అండ్ బెటర్ చేసుకోవడానికి ఈ వీడియో మీకు మంచి థాట్స్ అండ్ మోటివేషన్ ఇస్తుంది అనుకుంటున్నాను. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ఫస్ట్ అసలు సిస్టమ్ అంటే ఏంటి? సిస్టమ్ అంటే ఒక పద్ధతి, ఒక పని ఎప్పుడు ఎలా చేయాలి అని క్లారిటీగా అనుకోవడం, ఎలా చేస్తే ఈజీగా బెటర్గా చేయొచ్చు, క్రమం తప్పకుండా ఎలా చేసుకోవచ్చు అని ఆలోచించుకొని దాని ప్రకారం చేసుకోవడం సిస్టమ్. ఇలా సిస్టమ్ పెట్టుకోవడం ద్వారా ఆ పని మీద మనకి కంట్రోల్ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉండదు, తీసుకోవాల్సిన డెసిషన్స్ తగ్గుతాయి. మనం ఎక్కువ ఆలోచించకుండా ఒక్కోసారి మోటివేషన్ లేకపోయినా ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవడానికి హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బట్టల పనే తీసుకుంటే మాసినవి ఒక బాస్కెట్లో వేసి పెట్టడం, ఎవ్రీ మార్నింగ్ వాషింగ్ మిషన్ వేయడం, ఆరేయడం, ఈవినింగ్ తీసి మడత పెట్టి సర్దడం, ఇలా ఒక టైం ప్రకారం ప్రతిరోజు చేసుకోవడం ఒక పద్ధతి, ఒక సిస్టమ్. ప్రతి పనికి మనకి ఒక పద్ధతి ఉంటే మన మెంటల్ లోడ్ తగ్గిస్తుంది, ఆ పనిని స్థిరంగా చేయగలుగుతాము, టైం అండ్ ఎనర్జీ సేవ్ అవుతుంది, అన్నిటికీ మించి మనకి ప్రశాంతంగా ఉంటుంది, మనకి ఆ పని మీద ఫుల్ కంట్రోల్ ఉంటుంది. కాబట్టి క్లీనింగ్ విషయానికి వస్తే జనరల్గా పండగల ముందు డీప్ క్లీనింగ్ చేస్తూ ఉంటాము. కానీ పండగల ముందే అన్నీ క్లీన్ చేయాలంటే ఈ రోజుల్లో అంత వర్క్ అవ్వట్లేదేమో అనిపిస్తుంది. అట్లీస్ట్ నాకు క్లీనింగ్ అంతా ఒకేసారి చేయాల్సి వస్తుంది అనిపిస్తుంది. పండగల ముందు ఇల్లు నీట్గా ఉండేలాగా చూసుకోవాలి, కానీ పండగలప్పుడు మాత్రమే డీప్ క్లీన్ చేసుకుందాము అనుకుంటే ఈలోపు డస్ట్ కూడా బాగా పేరుకుపోతుంది. సో నేను పెట్టుకునే సిస్టమ్ ఎలా ఉండాలి అంటే, పండగలతో సంబంధం లేకుండా ఇల్లు ఎప్పుడు నీట్గా మెయింటైన్ అయ్యేలాగా, అలానే 24 గంటలు క్లీనింగే చేస్తున్నట్టు అనిపించకుండా ఉండాలి అని అనుకున్నాను. దానికి ఫస్ట్ నేను చేసిన పని లిస్ట్ ప్రిపేర్ చేయడం. కీప్ గోయింగ్ వీడియోలో చెప్పాను కదా, కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ తెచ్చుకోవడానికి చేయాల్సిన బెస్ట్ పని లిస్ట్ ప్రిపేర్ చేయడం. అసలు హౌస్ క్లీనింగ్ అంటే ఏమేం పనులు ఉన్నాయి, ఏవేవి క్లీన్ చేయాలి అని ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను. బాత్రూమ్స్, బెడ్రూమ్స్, ఫ్యాన్స్, సీలింగ్, మిర్రర్స్, మ్యాట్స్ ఉతకడం, కర్టెన్స్ ఉతకడం, ఇలా పెద్ద లిస్టే వచ్చింది. ఇన్ని పనులు ఉన్నాయా అని అనిపించింది. తర్వాత ఏవి సంవత్సరంలో ఎన్నిసార్లు క్లీన్ చేయాలి అని ఆలోచించాను. ఇంట్లో కొన్ని ఏరియాస్ ఎక్కువసార్లు క్లీన్ చేయాల్సి వస్తుంది, కొన్ని అప్పుడప్పుడు చేసినా సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కిచెన్ లామినేట్స్ మీద త్వరగా మరకలు పడతాయి, రెగ్యులర్గా క్లీన్ చేయాలి. మిగతా రూమ్లో లామినేట్స్ మరీ అంత ఫ్రీక్వెంట్గా క్లీన్ చేయక్కర్లేదు. సో ఫైనల్గా ఫ్రీక్వెన్సీని బట్టి కేటగరైజ్ చేస్తూ ఇలా ఒక క్లీనింగ్ లిస్ట్ ప్రిపేర్ చేశాను. ఇవి వచ్చి మోస్ట్లీ డైలీ, ఎప్పుడైనా ఆల్టర్నేట్ డే చేసేవి. వస్తువులు ఎక్కడెక్కడ పెట్టడం, ప్లాట్ఫామ్స్ నీట్గా పెట్టుకోవడం, కిచెన్, సింక్, స్టవ్ క్లీన్ చేయడం, ఇలాగా. ఇవి జస్ట్ ఐడియా కోసం రాశాను, కానీ ఇవి గుర్తు పెట్టుకోకుండా రోజు చేసే అలవాట్లే. ఇంకా వీక్లీ విషయానికి వస్తే దువ్వెన్లు క్లీన్ చేయడం, బాత్రూమ్స్ క్లీన్ చేయడం. ఇంకా నెక్స్ట్ ఇవి 2 వీక్స్కి ఒకసారి, అలానే మంత్లీ 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి, సంవత్సరానికి ఒకసారి చేసేవి ఇలా కేటగరైజ్ చేశాను. మోస్ట్లీ 3 మంత్స్కి ఒకసారి చేసేవి ఎక్కువ ఉన్నాయి, రూమ్స్ అన్ని డీప్గా క్లీన్ చేయడం. ఇంకా ఇవి అయిపోయిన తర్వాత టిక్ చేసుకునే విధంగా చెక్ బాక్సెస్ కూడా పెట్టాను. సో ఇదొక బేసిక్ లిస్ట్. ఇది మనం ఫాలో అవుతూ ఇంకా అబ్జర్వేషన్ని బట్టి అవసరమైతే ఏమైనా మార్పులు చేసుకోవచ్చు. ఈ లిస్ట్ వల్ల నాకు ఒక క్లారిటీ అండ్ కంట్రోల్ అయితే వచ్చాయి. అండ్ ఇదంతా పర్ఫెక్ట్గా ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ దీనివల్ల మనం ఏం చేస్తున్నాము, ఎంతవరకు చేసాము, ఎలాంటివి అనుకున్నట్టు చెయ్యట్లేదు, ఎలాంటివి బాగానే చేసుకోగలుగుతున్నామో, ఇలా అన్నీ ట్రాక్ అవుతాయి. అండ్ ఎప్పుడైనా టైం ఉంది, ఏదైనా క్లీన్ చేద్దాం అనుకున్నప్పుడు ఇది ఒక గైడ్లా పనిచేస్తుంది. అండ్ ఇది ఒక వన్ టైం యాక్టివిటీయే, సంవత్సరానికి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే చాలు. ఇంకా దీన్ని పాటించే విషయానికి వస్తే, ఇన్నాళ్ళ నా ప్రొడక్టివిటీ జర్నీలో నేను తెలుసుకుంది ఏంటి అంటే, మనం ఎలాంటి రొటీన్ రూల్స్ పెట్టుకున్నా అది కొంచెం ప్రాక్టికల్గా ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి, లాంగ్ టర్మ్ ఫాలో అయ్యేలా ఉండాలి.
లేకపోతే మనం అనుకున్నది ఫాలో అవ్వలేము, ఇంకా తర్వాత మనం ఏమనుకున్నా అది ఫాలో అవ్వలేము అనే ఫీలింగ్ వచ్చేస్తుంది మన మీద మనకి. సో నా పాలసీ అయితే మరీ ఎక్కువ స్ట్రిక్ట్ రూల్స్ అన్నీ ఒకేసారి అన్నట్టు కాకుండా కొన్ని ఫిక్స్ చేసుకోవాలి, కొన్ని ఫ్లెక్సిబుల్గా చేసుకునేలాగా ఉండాలి. జనరల్గా మీరు ఎక్కడైనా ఆన్లైన్లో చూస్తే క్లీనింగ్ రొటీన్ అంటే మండే ఇది, ట్యూస్డే ఇది అని సండే వరకు ఒక లిస్ట్ పెట్టుకోవడం ఉంటుంది. కానీ ప్రతిరోజు మనం అనుకున్న క్లీనింగ్ జరగకపోవచ్చు, వేరే ప్రయారిటీస్ కూడా ఉంటాయి కాబట్టి ఒక రోజు మిస్ అయినా నెక్స్ట్ ఇంకా ఒకదాని మీద ఒకటి పేరుకుపోతూ ఉంటాయి. సో నేనైతే ఈ లిస్ట్ ప్రకారం ఫాలో అవ్వాలి, ఆ ఫాలో అయ్యే ప్రాసెస్ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి అని అనుకుంటాను. అలానే కొంతమంది రోజంతా క్లీనింగ్కి డెడికేట్ చేసి 1-2 రోజుల్లో క్లీనింగ్ మొత్తం ఫినిష్ చేసేస్తారు. కొంతమంది ప్రతిరోజు ఒక చిన్న క్లీనింగ్ పని పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రతిరోజు కాకుండా కుదిరిన రోజు 1-2 పనులు క్లబ్ చేసుకుంటూ ఉంటారు. ఎవరి స్టైల్ వాళ్ళది. మన ఓపికను బట్టి ఏది బెటర్గా ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవడం మంచిది. నాకైతే రోజంతా చేయడం చాలా కష్టంగా ఉంటుంది, అలానే ప్రతిరోజు కూడా చేయలేను. సో కొన్ని డేస్ సెలెక్ట్ చేసుకుని 1-2 క్లీనింగ్ పనులు క్లబ్ చేసుకొని చేయడం ప్రిఫర్ చేస్తాను. మన డైలీ క్లీనింగ్ పనులు ఉంటాయి కదా, వాటికైతే హ్యాబిట్ స్టాకింగ్ పద్ధతి బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఆల్రెడీ మనము అలవాటుగా చేసే పనికి మనం డైలీ చేయాలనుకున్న క్లీనింగ్ పనిని యాడ్ చేయడం. బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే ఇల్లంతా సర్దుకుని రావడం, వంట అయిన వెంటనే స్టవ్, సింక్, ప్లాట్ఫామ్ క్లీన్ చేయడం అలాగా. లేదా కొన్నిటికి టైం ఫిక్స్ చేసుకుని చేయొచ్చు. ఇంకా వీక్లీ పనులకి వీకెండ్స్లో ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి, ఇయర్లీ చేసే పనులకి ముందే ఒక ఫిక్స్డ్ డే, ఫిక్స్డ్ టైం పెట్టుకోవడం కష్టమే. ఎందుకంటే ఆ రోజు ఇంకేమైనా ప్రయారిటీస్ ఉండొచ్చు. దాని బదులు మనం కొన్ని ఫ్లెక్సిబుల్ క్యూస్ పెట్టుకోవచ్చు. క్యూస్ అంటే సిగ్నల్స్ అనుకోవచ్చు. ఆ సిగ్నల్స్ మనకి రిమైండర్స్లా పనిచేస్తాయి. ఫస్ట్ క్యూ వచ్చి టైం బేస్డ్, అంటే పలానా సీజన్ని, నెలని బట్టి చేసేవి. ఫర్ ఎగ్జాంపుల్ డోర్ మ్యాట్స్ వాష్ చేయాలి అంటే బాగా డ్రై అవ్వాలి కాబట్టి మంచి ఎండ ఉండే మంత్స్లో ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. సో ఆ మంత్స్ రాగానే డోర్ మ్యాట్స్ పని పెట్టుకోవచ్చు. అలానే మనం ఏదైనా ఊరు వెళ్తున్నాము అనే ప్లాన్ ఉంటే ఆ 3 monthsకి ఒకసారి చేసే పనులు దానికి ముందే పూర్తయిపోయేలాగా 1 month ముందు నుంచి స్టార్ట్ చేసి పూర్తి చేసుకోవచ్చు. సెకండ్, విజువల్ క్యూస్. కొన్ని ఏరియాస్ లేదా కొన్ని వస్తువులు మనకి చూడంగానే అర్థమైపోతుంది ఇక్కడ క్లీనింగ్ అవసరమని. ఒక్కోసారి అలా చూసినప్పుడు వెంటనే క్లీన్ చేసేద్దాం అన్న మూడ్ కూడా వస్తుంది. అలాంటప్పుడు వెంటనే చేసేయడం బెస్ట్ థింగ్. మనకి సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది, అది క్లీన్ చేయాలి అనే ఆలోచన కూడా పోతుంది. మన క్లీనింగ్ లిస్ట్లో హ్యాపీగా ఒక ఐటెం టిక్ చేసేయచ్చు. థర్డ్ వచ్చి సింపుల్ ఫోన్ రిమైండర్. ఎవ్రీ 3 monthsకి ఒకసారి రిమైండర్ పెట్టుకోవచ్చు, కమింగ్ 3 monthsలో డీప్ క్లీనింగ్ పనులు ప్లాన్ చేసుకోవాలి అని. దాని ప్రకారం ఆ 3 months పనులు వీక్లీ వన్స్ అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఫోర్త్ వచ్చి కేటగిరీని బట్టి గ్రూప్ చేసుకోవడం. ఫ్యాబ్రిక్ రిలేటెడ్వి అన్నీ ఒకేసారి ప్లాన్ చేసుకోవచ్చు. కర్టెన్స్, కుషన్స్ ఇంకా ఒకే ప్లేస్లో ఉన్నవి ఒకేసారి క్లీన్ చేసుకోవచ్చు. కిచెన్ లామినేట్స్ క్లీన్ చేసినప్పుడే ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా క్లబ్ చేయొచ్చు. అలానే సోఫా కింద క్లీన్ చేసినప్పుడే సోఫా పైన డస్టింగ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా 2 క్లబ్ చేసుకోవచ్చు. ఫిఫ్త్, మూడ్ని బట్టి. కొన్ని వీకెండ్స్ వేరే ప్రయారిటీస్ లేవన్నప్పుడు సరదాగా క్లీనింగ్ పెట్టుకుందాము అని అనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ లిస్ట్ చూసుకుని ఏం పెండింగ్ ఉన్నాయో చూసుకుని చేసుకోవచ్చు. అలా ఫ్లెక్సిబుల్గా ఉంటే సిస్టమ్ బ్రేక్ కాకుండా, స్ట్రెస్ లేకుండా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్, క్లీనింగ్ సిస్టంలో భాగంగా మన పనిని ఈజీ చేసే క్లీనింగ్ టూల్స్ ఉండడం కూడా ఇంపార్టెంట్. అవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే వెతుక్కోకుండా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. కొన్ని యూస్ఫుల్ డస్టింగ్ టూల్స్ గురించి ఒక వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అవసరమైతే చూడండి. ఇక్కడ ఈ వాష్ బేసిన్ క్లీన్ చేయాలి అనిపించినప్పుడు వెంటనే క్లీన్ చేసుకునే విధంగా ఒక చిన్న బ్రష్ని ఇక్కడ పెట్టాను. సో పోస్ట్పోన్ చేయకుండా వెంటనే క్లీన్ చేసేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ టేబుల్ దగ్గర బాల్కనీ డోర్ మాకు ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటుంది కాబట్టి ఈ టేబుల్ మీద డస్ట్ ఎక్కువ వస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు తుడుచుకునే విధంగా ఇక్కడ ఒక మైక్రో ఫైబర్ క్లాత్ని పెట్టాను. డస్ట్ ఉంది అనిపిస్తే వెంటనే తుడిచేసుకోవచ్చు. మన పనిని ఈజీ చేసుకుంటే ఏదైనా మనం మిస్ అవ్వకుండా ఫాలో అవ్వగలుగుతాం. నెక్స్ట్, ఎవరి క్లీనింగ్ సిస్టమ్ వాళ్ళ అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి వాళ్ళే క్రియేట్ చేసుకోవాలి. సిస్టమ్ అంటే ఒకరికి వర్క్ అయ్యే మెథడ్ ఇంకొకరికి వర్క్ కాకపోవచ్చు. ఇతరులను చూసి మనం ఇన్స్పైర్ అవ్వచ్చు, మంచి ఐడియాస్ తెలుసుకోవచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకి వర్క్ అయ్యే సిస్టమ్ మనమే ఆలోచించుకుని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఇల్లు డిఫరెంట్, ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ డిఫరెంట్, ఫ్యామిలీ సైజు, ఇంటి సైజు, పిల్లలు, వర్కింగ్ టైమింగ్స్, చేసే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అన్నీ వేరీ అవుతాయి. సో ఎగ్జాక్ట్లీ ఒకరిని ఫాలో అవ్వకుండా మన అవసరాలను బట్టి క్రియేట్ చేసుకుంటే బాగా వర్క్ అవుతుంది. క్లీనింగ్ ఒక ప్రెషర్ లాగా కాకుండా ప్రశాంతంగా చేసుకోగలుగుతాము.
సో మీకు సరిగ్గా సెట్ అయ్యే సిస్టమ్ని మీరు క్రియేట్ చేసుకోండి. అలానే ఈ క్లీనింగ్ రొటీన్ ఫాలో అయ్యే క్రమంలో ఎప్పుడైనా ఏదైనా అనుకున్నది మిస్ అయితే స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. లైఫ్ అన్నాక అనుకోనివి ఎన్నో జరుగుతూ ఉంటాయి, అనుకున్నవి మిస్ అవుతూ ఉంటాయి. మనం సేఫ్గా హెల్తీగా ఉన్నంత వరకు ఈ క్లీనింగ్ పనులు రొటీన్ తప్పినా మళ్ళీ చేసుకోవచ్చు. అంత వర్రీ అవ్వాల్సిన విషయాలు ఏమీ కాదు. ఎక్కడ వదిలేసామో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఈ క్లీనింగ్ పనుల్లో అవసరమైతే ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. ఇంటి పని అంటే అందరి పని. ఎవరు హెల్ప్ చేయట్లేదు అని మనసులో అనుకుంటూ ఉండే బదులు నాకు కొంచెం హెల్ప్ చేయండి అని డైరెక్ట్గా అడిగితే తప్పకుండా హెల్ప్ చేయొచ్చు. అలానే మీరు వర్కింగ్ పర్సన్ అయినా ఇంకే కారణాల వల్ల అయినా క్లీనింగ్కి టైం స్పెండ్ చేయలేకపోతే మీరు కనుక ఎఫర్ట్ చేయగలిగితే డస్టింగ్కి మెయిడ్ని పెట్టుకోవడం బెటర్. నేను ఇంతకు ముందు పెట్టుకున్నాను కానీ ఇప్పుడు ఎవరు దొరక్క నేనే చేస్తున్నాను. కుదిరితే పెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా సిటీస్లో ఉంటుంటే అర్బన్ క్లాప్ లాంటి సర్వీసెస్ కూడా వాడుకోవచ్చు. మేము ఎవ్రీ ఇయర్ అర్బన్ క్లాప్ వాళ్ళతో బాత్రూమ్స్ డీప్ క్లీనింగ్ చేయిస్తాము. చాలా బాగా క్లీన్ చేస్తారు. నెక్స్ట్ మా చిమ్నీ గురించి చెప్పాలి అంటే ఇది హిండ్వేర్ ఎసెన్స్ అనే మోడల్ అనమాట. ఇది కొని ఒక 5 years అవుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ మోడల్ ఉందో లేదో తెలీదు. దీనిలో బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనం ఆన్ చేసినప్పుడు ఈ చిన్న డోర్ ఉంటుంది కదా, అది ఓపెన్ అయ్యి లోపల ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ అవుతుంది అనమాట. ఆఫ్ చేసేస్తే ఈ డోర్ కూడా క్లోజ్ అయిపోతుంది. సో కంటిన్యూస్ ఎక్స్పోజర్ ఉండదు కాబట్టి ఈ లోపల ఎక్కువ జిడ్డు అనేది పట్టదు. ఇంకా పైనంతా స్మూత్ ఏరియా దీన్ని సాఫ్ట్ స్పాంజ్తో క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. లోపల క్లీనింగ్ అంతా అదే చేసుకుంటుంది అనమాట. ఆటో క్లీనింగ్ అని ఒక ఫీచర్ ఉంది దీంట్లో. ఆటో క్లీన్ పెట్టుకుంటే అది లోపలంతా క్లీన్ చేసుకొని ఫినిష్ అయిపోయిన తర్వాత సౌండ్ చేస్తుంది అయిపోయిందని. ఇక్కడ ఈ ట్రే ఉంది కదా, సో ఆటో క్లీన్ అయిపోయేసరికి వేస్ట్ అంతా ఈ ట్రేలోకి వచ్చేస్తుంది. ఈ ట్రేని మనం తీసుకుని క్లీన్ చేసుకుని మళ్ళీ తిరిగి పెట్టేసుకోవచ్చు. సో దీంట్లో క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా మేము డీప్ ఫ్రైస్ లాంటివి కొంచెం తక్కువే, అలానే ఇంట్లో వెంటిలేషన్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఇది మరీ అంత ఫ్రీక్వెంట్గా వాడము. బాగా అవసరమైనప్పుడు డీప్ ఫ్రైస్ అప్పుడే వాడుతూ ఉంటాము. అండ్ ఇది కొని 5 years అయింది కదా, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. నాకైతే చాలా నచ్చింది మోడల్. సో అవి క్లీనింగ్ సిస్టమ్ గురించి నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. ప్రతి ఇంట్లో ఒక ఎనర్జీ ఉంటుంది. మనం ఎక్కడ వస్తువులు అక్కడ వదిలేసి ఇల్లంతా దుమ్ముతో ఉంటే ఎనర్జీ అంతా స్టక్ అయిపోతుంది. మనం ఇల్లంతా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని రీఅరేంజ్ చేసుకుని ఫ్రెష్గా ఉంచుకుంటే ఆ పాజిటివ్ ఎనర్జీ మళ్ళీ ఫ్లో అవుతుంది. అందుకే ఎప్పుడు ఇల్లు క్లీన్ చేసినా ఫిజికల్గా టైర్డ్ అవుతాం కానీ మెంటల్గా చాలా హాయిగా ఉంటుంది. చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంట్లో ఎనర్జీ బాగుంటే లైఫ్లో ఏం చేయాలి అన్న మనకి మోటివేషన్ ఉంటుంది. మంచి ఆలోచన చూసే ముందు ఈ వీడియో ఎలా అనిపించింది, క్లీనింగ్ విషయంలో మీరు ఫాలో అయ్యే మంచి హ్యాబిట్స్ ఇతరులు ఇన్స్పైర్ అయ్యే విధంగా కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. హెల్ప్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మంచి ఆలోచన ఏంటి అంటే ఇంటి పని అంటే జెండర్ బేస్డ్ కాదు, ఫ్యామిలీ బేస్డ్. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.